తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం సృష్టిస్తుంది. పార్టీ అధినేత తలపతి విజయ్ అనూహ్య విజయం దిశగా దూసుకుపోతున్నారు. అసలు ఒకటో రెండో సీట్లు వస్తాయనుకుంటున్న సమయంలో సైలెంట్గా అధికారం దిశగా దూసుకుపోతున్నారు. తమిళనాడులో అధికార టీఎంకే, విపక్ష అన్నా టీఎంకేలను సైతం వెనక్కి నెట్టి కింగ్ అవ్వబోతున్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించబోతుంది. రాష్ట్రంలో హంగొచ్చిన డిఎంకేనో అన్నా డిఎంకేనో కలిసొస్తే ఆయనే సీఎం కాబోతున్నారు. ద్రావిడ రాజకీయాల్లో సినీ చరిష్మా బాగా కలిసొస్తుంది. ఎంజీఆర్ నుంచి జయలలిత వరకు అనేక మంది సినీ చరిష్మా నుంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వారే. అలాంటిది ఇప్పుడు విజయ్ కూడా అదే చరిష్మాను ఉపయోగించుకొని అధికారం దిశగా వస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతారనే ప్రచారం జరిగింది. కానీ పార్టీ ఆవిర్భావమే కాకుండా అంతమైపోయింది. మరోవైపు కమల్ హాసన్ సైతం ఇదే తరహాలో ట్రై చేసినా బెడిసికొట్టింది. అంటే కేవలం పేరు మాత్రమే సరిపోదు, అందుకు తగ్గట్లు ప్రజల్లోకి వెళ్తేనే వర్కౌట్ అవుతుందని విజయ్ గుర్తించారు. అందుకు అనుగుణంగా ప్రజల్లో తిరిగారు. కరూర్ తొక్కిసలాట ఘటన టీవీకేకు మచ్చగా మిగిలిన ఈ ఘటనను ఉపయోగించుకొని విజయ్ను లొంగదీసుకోవాలని స్టాలిన్ ప్రయత్నించినా అది ఫలించలేదు. ఇప్పుడు అధికారం తనదే అంటూ ముందుకు సాగుతున్నారు. ప్రజలు సైతం సైలెంట్గానే విజయ్ను గెలిపించారు. దీంతో ఇకపై తమిళనాడు రాజకీయాల్లో నయా రక్తం వచ్చి చేరిందని చెప్పుకోవచ్చు.